మొన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో పవర్ స్కామ్, మొన్ననేమో 5 లక్షల కోట్లు దండుకునేటువంటి ల్యాండ్ స్కామ్ మీద జరిగింది. కోర్స్ నిన్న క్యాబినెట్ మీటింగ్ అయినాక కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినరు? లేదా 5 లక్షలు కోట్లు దండుకునే స్కామ్ ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కాదు, దీని వెనుక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, మేము అందరం కలిసే చేస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడుగా, ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు, స్కామ్ల గురించి ఆలోచిస్తుంది. ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఎన్టీపీసీ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో తయారు చేసిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో 1 మెగావాట్కు 14 కోట్లు ఖర్చు అయిద్దని ఇచ్చింది. ఎన్టీపీసీ 1 మెగావాట్కు 12 కోట్ల 23 లక్షలు ఖర్చు అవుతుందని స్పష్టంగా చెప్పింది. ఆ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది, ఈ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది. ఇంకా చర్చ ఎక్కడిది, మాట్లాడు ఎక్కడిది? ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్కు తెరలేపుతా ఉన్నారు. ఇలా ఎన్టీపీసీ 4 రూపాయలకు 12 పైసలకు కరెంట్ ఇస్తా అంటే నువ్వు 9 రూపాయలకు 10 రూపాయలకు తయారు చేసే రామగుండం ఎందుకు కడుతున్నావు? అప్పులు ఎందుకు తెస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఎందుకు పెడుతున్నావు? ఒకవైపు డబ్బులకు ఇబ్బంది ఉందంటావు, పిల్లల ఫీజులు ఆపుతావు, కమిషన్ల కోసం మాత్రం పైసలు పెడతావా? పైసలు లేవంటాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళి హైదరాబాద్కు 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. పైసలు లేవంటాడు. 1,00,000 కోట్లతో మూసీ కడతా అంటాడు. పైసలు లేవంటాడు. 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఇవన్నీ కూడా ఇలా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. మరి నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, అసలు దీనివల్ల కాలుష్యం వస్తుంది, కట్టనే కట్టొద్దని ఆనాడు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నిన్న క్యాబినెట్లో 3 థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెదవులు మూసుకున్నావు మిస్టర్ వెంకటరెడ్డి? కమిషన్ల కోసమా, వాటాల కోసమా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? సమాధానం చెప్పు.